అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శ్రీకారం చుట్టారు. నర్సీపట్నం టౌన్లో 12 వర్కులకు శంకుస్థాపన చేసిన ఆయన గచ్చపు వీధి 26వ వార్డులో 1 వర్కు, పినారిపాలెం 1వ వార్డు, బీసీ కాలనీ 2వ వార్డులో 8 వర్కులు, 28వ వార్డులో 3 వర్కులు కలిపి మొత్తం 12 వర్కులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా అందరికీ ఈరోజు 28వ వార్డుకి రావడం జరిగిందండి. దాంట్లోని భాగంగా అయ్యన్ కాలనీ కూడా ఇక్కడ గుర్రాల రోడ్డు కానీ అయ్యన్ కాలనీ కానీ ఇవన్నీ కూడా 28వ వార్డులోకి వస్తాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ అయ్యన్న కాలనీకి సంబంధించి పాత కౌన్సిలర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఒక రోడ్డుకి కానీ ఒక డ్రైన్కి కానీ ఎక్కడ పట్టించుకోలేదు. కానీ శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత మనకి పద్మావతి గారికి చెప్పడం, అయ్యన్పాతి గారికి చెప్పడం, నిరంతరం కూడా దాని గురించి కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లన్నీ నేను వేయించాలండి, ఈ 4 ఏళ్ళు నేను ఎంత మాట్లాడినా కూడా మనకి చైర్మన్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడి నుంచి స్పందించకుండా నాకు ₹1 ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితులు చేయాలంటే ఈ 8 నెలల్లోనే ₹1,8,00,000 ఈ ఒక్క వార్డుకి ఇవ్వడం జరిగిందండి. ఈ ఒక్క వార్డుకి. ఇంతకుముందు మీరు చూస్తే 5 సంవత్సరాల్లో నాకు తెలిసి మొత్తం నియోజకవర్గానికి అంత తీసుకొచ్చారో లేదో నాకు డౌటే. టౌన్ కూడా తేలేకపోయారు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు అయ్యన్నపాత్రి గారి నాయకత్వంలో అయ్యన్న కాలనీ మొత్తానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నందుకు ఈరోజు ఎక్కడ ఒక రోడ్డు ముక్క కూడా మిగలకుండా ఎట్టి పరిస్థితుల్లో మట్టి రోడ్డు అనేది లేకుండా డ్రైన్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే బాధ్యత మేము భుజస్కంధాల మీద వేసుకున్నాం. ఇప్పుడు నర్సీపట్నంలో వచ్చిన 20 కోట్లలో ఇంకా లాస్ట్లో కూడా మనకి కొన్ని నెలల్లో కూడా మిగతా మెయిన్ ప్రయారిటీ ఉన్న రోడ్లన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ కొన్ని సందులు ఉంటాయి. కానీ అయ్యన్న కాలనీలోని కలాస్ కాలనీలో పీఎన్ఆర్ పాలన ఏంటంటే ఒక హైవే లాగే ఉంటాయి. మొత్తం ఒక రోడ్డు చూసుకుంటే మరి చివరి దాకా ఉంటాయి. దానికి కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నానికి మేము సాయం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కంచుకోటలో నిలబడే నియోజకవర్గం కాబట్టి మేము ముందుకు వస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తాం అని చెప్పారు. దానికి మేము అందరం కూడా అయ్యన్పాతి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.